రేపు ఇంకా ఎక్కువసేపు ధ్యానం చేస్తాను అని అనకు. నీ సదుద్దేశం నెరవేరకుండానే ఒక సంవత్సరం గడిచిపోయిందని హఠాత్తుగా తెలుసుకుంటావు. దానికి బదులు ఇలా అను: ఇది ఆగవచ్చు, అది ఆగవచ్చు, కానీ దేవుని కొరకు నా అన్వేషణ ఆగకూడదు. The grace of the Guru is like an ocean. If one comes with a cup, he will only get a cupful. It is no use complaining of the niggardliness of the ocean. The bigger the vessel, the more one will be able to carry. It is entirely up to him. దీనికి ఈ రెండిటికి శ్రీనివాసరావు గారు మెసేజ్ పంపించారండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. గురువు అనుగ్రహము సముద్రం లాంటిది అంటున్నారు భగవాను. ఇంకా ఏమంటున్నారంటే, తన వద్దకు చిన్న చెంబుతో వస్తే చిన్న చెంబు నీళ్లు పెద్ద బిందె తీసుకెళ్తే పెద్ద బిందెడు నీళ్లు వస్తుంది. తీసుకువెళ్లే పాత్ర చిన్నదా పెద్దదా అన్నది నీ చేతిలో ఉంది. సముద్రం ఎటువంటి షరతులు పరిమితులు పెట్టుకోలేదు. దాని హృదయము అనంతము విశాలము. అలాగే గురువు అనుగ్రహం కూడా. అందుకే గురువు దయాసముద్రుడు, కరుణాసముద్రుడు. చిన్న పాత్రతో వెళ్ళి సముద్రాన్ని నిందించకూడదు కదా. ఈ పాత్రల సంగతి ఏమిటో చూద్దాం. మనస్సు అంతా రాగద్వేషాలతో ద్వంద్వాలతో కిక్కిరిసిపోయి ఉంటే అనుగ్రహం ప్రవేశించటానికి మిగిలిన చోటు కొంచెమే కదా. అదే చిన్న పాత్ర అన్నమాట. మరి భగవాన్ ఇచ్చే సలహా ఏమిటంటే, నేను ఎవరు అన్న విచారణ ద్వారా కర్త ఎవరూ లేరని, తాను కర్త కాదని, తాను ఒక పనిముట్టునని, అహంకార మమకారాలను విడిచి తన అసక్తతను గుర్తించి శరణాగతి చేసిన మరుక్షణమే తన చేతిలో ఉన్న చిన్న పాత్రే అనవసర విషయాలను బయటికి విసిరేస్తే అనుగ్రహము ప్రవేశించటానికి ఖాళీ భారీగా పెరిగి పెద్ద పాత్ర అవుతుంది అని. మన మొబైల్ ఫోన్లో మెమరీ ఫుల్ అయింది. కొత్త విషయాలు స్టోర్ చేయడానికి చోటు సరిపోలేదు. ఏమి చేస్తున్నాము? అక్కర్లేని ఐటమ్స్ని డిలీట్ చేస్తున్నాం కదా. ఇక్కడ కూడా అదే చేయాలి. అప్పుడు సముద్రాన్ని పిసినిగొట్టు అని కానీ, తరతమ భేదాలు చూపిస్తుందని కానీ, అసత్య ఆరోపణలు చెయ్యదు. ఆత్మవిచారం లేదా జ్ఞాన సముపార్జనకు ఇంకా వయస్సు రాలేదని, రిటైర్ అయ్యాక చూద్దామని, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, సమస్యలు, ఇలా ఎన్నో ఫిర్యాదులు, సాకులు చెబుతూ ఉంటుంది మనస్సు. ఇది ఎలా ఉంటుందంటే, అలలు తగ్గాక సముద్ర స్నానం చేస్తాను అన్నట్లు ఉంటుంది. అది జరిగే పని కాదు. ఇలాంటి ఇంకా ఎన్నో సాకులు, ఫిర్యాదులు, కోరికలతో పనికి వచ్చే విషయాలకి చోటు లేకుండా విశాలంగా ఉండవలసిన చోటుని డంపింగ్ యార్డ్ లాగా వేసుకొని నిందలు ఎవరి మీద వేస్తారు అన్నది ప్రశ్న. దీనికి సమాధానమే భగవాన్ అనుగ్రహించిన దివ్యాస్త్రాలు, విచారణ, శరణాగతి, మౌనమే శరణ్యం. Unexpected results and problems are part of life. Never lose hope in any condition, because darkness of night always ends with the light of the day. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. అసలు జీవుడు ఈ మాయలో ద్వైతంలోకి వస్తున్నాడంటేనే తాను తెచ్చుకున్న పిడికెడు ప్రారంధంలో ఉంటేనే తప్ప సుఖదుఖాలు అనుభవించే అవకాశం లేదు. ఆత్మగా ఉన్న సత్యస్థితి అసలు జీవుడిని గుర్తించదు. మానసిక ధోరణులు ఏవి శాశ్వతం కావు. దేహం తాను అనుకుంటూనే జగత్తు, ఇతరులు కనపడతారు. లేకపోతే ఈ మనసు తన మూలంలోనే ఉంటుంది. ఎరుకని విడిచి క్షణకాలం మనస్సు ఉండదు. మనస్సు లేకపోయినా అహంస్మరణకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది లేదు. ఆ ఉన్న హయ్యర్ పవర్ మాత్రమే సత్యము, ధర్మము, జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఏకంగా, అనంతంగా, పరిధులు లేక అవధులు లేకుండా ఉంటుంది. మౌనమే అనుగ్రహము. ఇక్కడ ఎగసిన నేను అనగానే అణుగుతుంది.
అది వ్యక్తిపరమైన నేను. అంటే అహంభావన. లేవనిది పడదు. అది ఉన్నది. ఎప్పటికీ ఉంటుంది. అది విశ్వవ్యాప్తమైన సమిష్టి నేను. పూర్ణమైన నేను. అదే ఆత్మజ్ఞానము అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఎగిసిన నేను అని అంటున్నారు ఇక్కడ. యాక్చువల్‌గా మనకి ప్రతిరోజు మనసులో అంటే ప్రతిరోజు మనసులో నేననేది ఎగిసి కింద పడుతూనే ఉంటుంది. ఇప్పుడు కురుక్షేత్రం అంటే యుద్ధ భూమి అని అనుకుంటాము కానీ, మన మనసులో ప్రతిరోజు ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే మనిషి శరీరం ఒక రథమైతే, మనసే దాని యొక్క యుద్ధ భూమి అంటున్నారు. అంటే శత్రువులు, మిత్రులు బయట లేరు. మన లోపలనే తప్పుదోవ పట్టించే ఆలోచనలే శత్రువులనమాట. అలాగే మన లోపల ఆలోచనలు ఏవైతే సరైన దారిని పట్టించేవి లేకుండా, భేదభావం లేకుండా వచ్చే ఆలోచనలు అవేంటివి అంటే గనక అంటే సరైన భేదభావం లేకుండా ఎక్కడ డోయర్‌షిప్ లేకోకుండా ఉండే ఆలోచనలేంటివంటే అక్కడ మిత్రులని జెప్తున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతా ఉంది? శత్రువులు, మిత్రులనేది మన ఆలోచనల్లోనే ఉందనమాట. ఇప్పుడు కష్టాలను ప్రతి ఒక్కరికి కష్టము, సుఖము ఏదో ఒకటి భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. అంటే కష్టాలను ఏ భగవంతుడు కూడా అక్కడ వచ్చినా కూడా అక్కడ ఆపలేడు. కానీ రాబోయే కష్టాన్ని అక్కడ సులువుగా దాటటానికి శక్తిని ఇవ్వగలడనమాట దేవుడు. దానిని ఆ దారిని ఏం చేస్తాడంటే సరళంగా చేస్తాడు. అంటే ఇప్పుడు మనం నడిచిపోయేటప్పుడు ఒక ముళ్ళ దారి ఉంది. అటువంటి దారిలో మనం నడవలేం కదా! ఆ దారిని ముళ్ళు లేకోకుండా నడిచే దారి మనకు ఆ భగవంతుడు చూపిస్తాడనమాట. అంటే ఇక్కడ సత్సంగము లేకపోతే సత్యంతో ఎప్పుడైతే నిరంతరము అనుబంధం ఉంటేనక అది ఎప్పుడు ఏం చేస్తుంది ఇటువంటి ఆలోచనలోనికి పోనీకోకుండా ఒక ఒక లక్ష్యమైన ఉన్నతమైన దానికి దారి తీస్తుందనమాట. అయితే ఇక్కడ జరిగేదంతా కూడా పూర్తిగా కూడా విధి ప్రకారమే జరుగుతా నిర్ణయించబడి ఉంటుంది. ఇదంతా కూడా ఒక ప్రోగ్రామింగ్ మాత్రంగా జరుగుకుంటూ పోతా ఉంటుంది. ఈ విషయము అహంకారానికి తెలుసా అంటే మనస్సుకి, అహంకారానికి దీనికి తెలియదు. ఈ వ్యక్తిగత మనస్సు ఏమనుకుంటుంటుంది? ఇదంతా నేనే సాధించాను. నా వల్లనే అవుతా ఉంది. ఇదంతా అని జెప్పేసి అని అనుకుంటా ఉంటుంది. కానీ వాస్తవానికి ఇదంతా కూడా ఒక పరమశక్తి చేతిలో, ఒక ఉच्चతర శక్తిలో అక్కడ జరుపుకుంటా పోతా ఉంటుందన్నమాట. అది విజయమైనా కూడా, అపజయమైనా కూడా ఇవన్నీ కూడా ముందుగానే నిర్ణయించబడి జరుగుతా ఉంటాయి. జరుగుతా పోతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మన చేతిలో ఏమే గాని లేవు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఎగసిన నేనంటున్నారు. ఇప్పుడు మనకు మనసులో మనస్సులో ఉన్న గుణాలలో తేడా ఉంటుంది కానీ, ఆ లోపల ఉన్న చైతన్యం మాత్రము అందరిలోనూ ఒకటిగానే ఉంటుంది. అది అర్థమయ్యేంత వరకు మనకు ఏదో విధంగా మనల్ని అక్కడ ఎక్కడో ఒక చోట మనం హింసించుకోకుండా ఉండలేమనమాట. ఎప్పుడో ఒకసారి అజ్ఞానంలో పడిపోతుంటాము. ఎక్కడో ఒక చోట మనకు మనం ఒక్కొక్కసారి హింసించుకుంటుంటాము. అంటే తెలుసో తెలియక. అంటే అణిగిన మనసుకి ఇక్కడ ఏమంటున్నారంటే, అణిగిన మనసుకి ఆత్మజ్ఞానం దొరుకుతుంది తప్ప, ఎప్పుడైతే మనస్సు ఎప్పుడెప్పుడు విజృంభించి బయట విషయాలకు వెళ్తూ ఉంటుందో, అటువంటి దానికి ఆత్మజ్ఞానం అనేది అందనే అందదు అని చెప్పేసి భగవాన్ గూడా చెప్తూ ఉంటారు. అంటే మనస్సు ఎప్పుడైతే విషయాలను గురించి చింతిస్తూ ఉంటుందో, అప్పుడేమైపోతుంది దుఃఖం ఏర్పడుతుంది. దుఃఖం అనేది మనం కొని తెచ్చుకున్న అంటేనక మనము దేహంతో చూడడం వల్ల, దేహాత్మ బుద్ధి ఉండడం వల్ల మనకేమైపోతోంది, మనకేదో దుఃఖం వచ్చింది అని అనుకుంటున్నాము. అసలు దుఃఖం అనేది దేహంలో లేనే లేదనమాట. దుఃఖం అనేది ఎక్కడుంది అంటే మనస్సులో ఉందనమాట. కాబట్టి ప్రతి జీవుడు కూడా అంటే పుట్టినప్పటి నుంచి వాడు ఇష్టాయిష్టాలతో వస్తాడు. తల్లి గర్భం నుంచి బయటకొచ్చిన వెంటనే కూడా ప్రతి జీవుడు కూడా ఇష్టాయిష్టాలతోనే అయిష్టములతోనే ఇక్కడ బయటకొస్తుంటాడనమాట. మనం వాటిలో కూరుకొని పోకోకుండా వాటి నుంచి విడుదల పొందడానికి మనకిక్కడ ప్రయత్నం చేయాలి అని అంటున్నారు. కాబట్టి మామూలుగా మనకి మనసు మనసు లేదు అనుకుంటాము. కానీ ఈ మనసు కల్పించే విషయాలే సత్యం అని జెప్పేసని దాంట్లో కూరుకొని పోతుంటాము. కానీ మనస్సే అసలు కల్పితం. ఆ మనసు చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కల్పితాలు. కానీ కల్పితమని తెలియక ఆ మనసు చేసే విషయాలు సత్యం అనుకోని దాంట్లో మనము రోజు దాంట్లో నిజం అనుకోని ఆ కల్పించే విషయాలు బాగున్నాయని జెప్పేసని దాంతోనే మమేకమైపోతున్నాం అనమాట. ఈ నేననే తలంపు, నాది అనే తలంపు కూడా మనకి ప్రతిరోజు
అంటే గనక ప్రతిరోజు అనుకుంటూనే ఉంటున్నాము. వారు, వీరు లేకపోతే నేను అని చెప్పేసని, నాది అని ప్రతిరోజు దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటుంటారనమాట. అవి ఎప్పుడు పోతాయి? మనకు ఎప్పుడు పోతాయండి అంటే, మన కళ్ళకి అవి రోజు కనబడుతున్నాయి. అవి మనంతకు మనం అవి తీసుకోలేమనమాట. తీసుకొని వలించుకోలేము. అవి ఎవరు వలించగలుగుతారు? అది ఒక్క శరణాగతి చెందినప్పుడు. అంటే పూర్ణ శరణాగతి చెందినప్పుడు అవంతకవిగా తొలగిపోతాయి కానీ, అవి మనల్ని మట్టుకు విడిచి ఎప్పటికీ పోలేవు. అంటే ఎప్పుడైతేనక ఇప్పుడు సపోజు మనకి ఎక్కడైనా ఎవరైనా ప్రయాణం చేస్తున్నామనుకోండి. ప్రయాణం చేసేటప్పుడు జేబులో డబ్బు పోవడం కానీ, లేకపోతే తెలియకుండా ఒక బ్యాగ్ ఎక్కడైనా మర్చిపోతున్నామనుకోండి. ఇంటికొచ్చిన తర్వాత అయ్యో! నా బ్యాగ్ పోయింది, లేకపోతే నా జేబులో డబ్బులు పోయిందనుకుంటాము. అది తర్వాత ఇంటికొచ్చినాక చూసుకున్నాక అదే పోయిందనుకుంటాము. అలాగా ఈ నాది, నేను అనే భావాలు ఎప్పుడు పోతాయి? ఎప్పుడైతే పూర్ణ శరణాగతి చెందినప్పుడు, ఆ శరణాగతి ద్వారా అవంతకవిగా తొలగబడుతాయి తప్ప మన ప్రయత్నం అది కొంతవరకే అని అంటుంటారు గురువుగారు కూడా. చేస్తాము ప్రయత్నము. ఎంతవరకు చేస్తాము? పూర్తిగా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. విచారం చేస్తాము. అది తొలగబడుతుందా? పూర్తిగా తొలగబడుతుందా అంటే తొలగబడదు. అంటే ఆయన భగవంతుడు మాయ ఇస్తేనే కానీ తొలగబడుతుందే కానీ మనమంతకు మనగా మాయని తొలగించుకోలేమనమాట. కాబట్టి ఇది శరణాగతి ప్రవాహంలో ఆ నేను తలంపు, నాది అనే తలంపు అనేది పోవాలనమాట. అలా శరణాగతి ప్రవాహంలో మనకు తెలిసిన కథలే ఉన్నాయండి. పాండురంగ మహత్యం గాని, లేకపోతే భక్త తుకారాం. ఆ తుకారాం వీళ్ళిద్దరూ కూడా శరణాగతి ప్రవాహంలో వాళ్ళకు నాది, నేననే భావాలు పూర్తిగా తొలగిపోయినాయి. ఇప్పుడు మీకు తుకారాం కథ కూడా తెలుసు. ఆ తుకారాంలో కథలో వచ్చేసి భార్య భార్య చాలా హింసిస్తుంది తుకారాంని. కానీ ఆయనకి ఎటువంటి భావాలు లేవు. అంటే భార్య పైన కక్ష లేదు, అలా ద్వేషం లేదు. నాది, నేను అనే భావాలు అసలకి ఆయనకి లేవనమాట. అసలు అంటే ఆ కథలో వైకుంఠం నుంచి అంటే లాస్ట్ చివరి క్షణాల్లో అప్పుడు తుకారాం యొక్క చివరి క్షణాల్లో వైకుంఠం నుంచి విమానం వస్తుంది. వస్తేనాక తన భార్యతో అంటాడనమాట. "నువ్వు వచ్చేయి" అని చెప్పేసని అంటాడు. కానీ అటువంటి టైంలో ఆమెకేం చేస్తాడంటే ఇంకా భగవంతుడు మాయని అడ్డం పెడతాడు. అంటే ఆ తలంపు రానీయకుండా చేస్తాడనమాట. కాబట్టి అక్కడ కృష్ణుడు కూడా అంటాడు కదా! ఏమని అంటాడంటేనక నా మాయని ఎవరు తొలగించలేరు. ఎవరైతే నన్ను పూర్తిగా శరణాగతి చెందుతారో అంటే ఆ మాయ ఎవరి ఆధీనంలో ఉంది? భగవంతుడి ఆధీనంలో ఉంది. మనంతకు మనమ మన మాయను తొలగించుకోలేము. ఆ భగవంతుడి ఆధీనంలో ఉంది కాబట్టి భగవంతుడు దారిస్తే ఆ మాయ మనల్ని తొలగిస్తుందే కానీ మనమంతకు మనంగా అది తొలగించుకోవడానికి వీలు కాదన్నమాట. కాబట్టి ఇక్కడ కాబట్టి ఫలానా వ్యక్తిని ఎవరైతే అతని హృదయంలోకి తీసుకోవాలని అన్నప్పుడు అప్పుడు దారి ఇస్తాడనమాట భగవంతుడు. అంతేకాని ఆయన ఎన్నుకుంటాడు. గురుగారు కూడా చెప్తుంటారు, భగవాన్ కూడా చెప్తుంటారు. ఎవరైతే వ్యక్తిని ఎన్నుకుంటాడో ఆ వ్యక్తి నాకు చెందుతాడే కానీ అంతవరకు ఎవరి చేతిలో కాదని చెప్పేసని భగవాన్ కూడా చెప్తుంటారనమాట. కాబట్టి మనసు నిశ్చలం అవటానికి, అనగడానికి కూడా మహాత్ముల యొక్క సన్నిధి అవసరము. అలాగే ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడికి మహర్షికి గాని, గురువుకి గాని శరణాగతి చరణ చెందుతాడో వారికి జ్ఞానవృత్తి చేత ఆత్మ తెలియబడుతుందని చెప్పేసి చెప్తున్నాననమాట. దీని గురించి శ్రీనివాసరావు గారు చెప్తారండి. ఇవాళ స్టేటస్ల విషయం గురించి పద్మయ్య గారు ప్రథమంగా చెప్పారు. దాన్ని పొడిగిస్తాను నేను. ఏమంటారంటే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే అహంకారం తల ఎత్తును, సర్వము తల ఎత్తును. ఇది మన స్టాండర్డ్ ఫ్రేజ్. అహంకారం తల ఎత్తును, సర్వము తల ఎత్తును. ఈ అహంకారం ఎప్పుడు తల ఎత్తుతోంది? నిద్ర లేవంగానే నేను అన్నది మొట్టమొదటి తలంపు. అక్కడి నుంచి నేనంటే ఎవరు, ఆ తర్వాత నేను, నా కుంపటి, నా ఇల్లు, నా వాకిలి, నా చీపురు, నా పనివాళ్ళు, ఈ కాఫీ తాగటాలు, ఇచ్చుకోవటాలు, పిల్లలు, బాక్సులు సర్దటాలు, ఇవన్నీ వరుసలో వచ్చేస్తాయి. ఇంకా తర్వాత రాత్రి పడుకున్నప్పుడు విశ్రాంతి అనిపించింది నేను క్యాపిటల్ అయినచ్చు దాని పెద్ద నేను. ఆ పెద్ద నేను మర్చిపోతాం ఈ పొద్దున్నే లేవగానే. ఎట్లా అయితే నవమాసాలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో తీర్మానించుకుంటాడట జీవుడు. బయటకు వచ్చిన తర్వాత నీ ఎరుకులాగా
మర్చిపోయి దాన్ని ఏ పని మీద వచ్చాడో ఏం చేద్దాం అనుకున్నాడో ఆ ప్రణాళిక మొత్తం మర్చిపోయి చక్కగా ఏం కనపడితే అవన్నీ మళ్ళీ ఏమిటి ఏం కనపడుతున్నాయో అవి ఏం అనుభవించాలనుకున్నాడో దేనికోసం వచ్చాడో అవన్నీ చేస్తాడు. అక్కడ లోపల ఉన్నప్పుడు మాత్రం జ్ఞానం ఉంటుంది. ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఏం చేశాము దేనివల్ల ఈ శిక్ష అనుభవిస్తున్నాము ఇప్పుడున్న నరకం అంటావు 9 నెలలు గర్భవాసం అనేటువంటి అది కూడా నరకమే. గరుడు పురాణం చెప్పిన నరకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ 9 నెలల గర్భంలో అనుభవిస్తాడు. అందుకనే జననైన వాడు మళ్ళీ నేను జన్మెత్తకూడదు మళ్ళీ గర్భవాసం చేయకూడదు అది దాని నుంచి తప్పించున్నాయన అని ప్రార్థిస్తూ ఉంటాడు భగవంతుడిని చెప్తూ ఉంటారు. అట్లా ఇతను కూడా బయటకు రాగానే అంటే మనం పొద్దున్నే నిద్ర లేవంగానే రాత్రి ఉన్నటువంటి నేను ఎలా మర్చిపోయి ఈ నేను చెప్పినట్టు ఎలా వింటున్నాము అక్కడ ఆయన కూడా లోపల ఉన్నటువంటి జీవుడు కూడా బయటకు వచ్చిన ఏదో చేద్దాం అనుకున్నాడు ఏమి చేయకుండానే మళ్ళీ చేతులు దులుపుకొని చక్కగా వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఇక్కడ ఏం చేయాలంటున్నారంటే అణిగే నేను అనగన నేను 2 మాటలు ఉపయోగించారు. అణిగేది అనేది కాకుండా అణిగి ఉన్నది అదే అసలు ఎప్పుడు లేవలా అది లేస్తే పడిపోవటమే. అంటే జన్మ ఇచ్చింది అంటే జన్మ సాధించాల్సిందే శరీరం వచ్చిందంటే పోవాల్సిందే. ఇక్కడ రావటం లేదు పోవటం లేదు ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. అదే క్యాపిటల్ అయి అదే నేను ఉత్తమమైన నేను ఉన్నతమైన నేను ఉచిత శక్తి అహం స్ఫురణ అన్నారు భగవాన్. దాని పేరు అహం భావన అంటే ఏంటి అహంకారము ఆకారము రూపం గట్టితే అహంకారం అంటే దాన్నే ఇంగ్లీష్ లో ఇగో అంటున్నాం. సో అది ఎప్పటికప్పుడు ఎప్పుడు తలొచ్చిందంటే ఆలోచన వచ్చినప్పుడల్లా తలుతుంది. ఆలోచన లేనప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటారని చెప్తున్నారుగా. అంచేత ఈ ఆలోచన వచ్చినప్పుడల్లా అహంకారం జనిస్తుంది గుర్తు. ఆ ఆలోచన రాకుండా చూసుకుంటే మౌన స్థితిలో ఉంటే మౌన స్థితి అంటే మళ్ళీ మాట్లాడకుండా ఉండడం కాదు మనసుతో కూడా ఏ పని చేయకూడదు. మనసుతో ఏం చేస్తాం ఆలోచన చేస్తాం అక్కడికి వెళ్ళినట్టు ఇక్కడికి వెళ్ళినట్టు వాళ్ళని తిట్టినట్టు వీళ్ళని తిట్టినట్టు వాళ్ళు ఎవరో ఏదో అన్నారు మనం ఏదో అన్ని మొత్తం అంతా కూడా మెంటల్ సీన్ అంతా రివైండ్ అవుతూనే ఉంటుంది బుర్రలో. సో అది కూడా లేకుండా ఉండటాన్ని మౌనం అన్నారు. అంతేగాని మాట్లాడకుండా ఉండటం మౌనం కాదు. మౌనం అంటే ఏమీ ఆలోచన లేకుండా ఉండటం మౌనం. అది కూడా దేని వల్ల వస్తుందంటే అనుగ్రహం వల్లనే వస్తుంది అదర్వైజ్ రాదు అని చెప్తున్నారు. అదే శరణ్యము అంటే ఏమి చేయకుండా ఉండటమే ఎప్పుడు ఎలా ఉన్నామో అలా ఏమీ లేని స్థితి సహజ స్థితి. అంటే ఈ సృష్టికి పూర్వం బ్రహ్మగారు ఎలా అయితే ఉన్నాడో మనం నిద్ర లేవడానికి పూర్వం ఎలాగైతే ఉన్నామో ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థ అంటే జాగ్రత్త నుంచి సుషుప్తి లేదా జాగ్రత్త నుంచి నిద్రలోకి నిద్ర నుంచి జాగ్రత్తలోకి వచ్చేప్పుడు ఆ మధ్య సమయం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి అంటారు. నిద్రపోయేటప్పుడు మనం తెలియకుండా జారిపోతాం. నిద్ర లేచిన కొంచెం కొంచెంగా మెలకు వస్తున్నట్టు ఉంటుంది. పూర్తిగా మెలకు వచ్చే లోపల గౌకం కాసేపు అక్కడ ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నం చేయమని చెప్తా చేస్తారు. అంత చెప్పినంత తేలిక కాదు పట్టుకోవడం ఫ్యూ సెకండ్స్ తక్కువ మారిపోతూ ఉంటుంది. అది అంతే మనం అందుకనే ఒక ఫ్రెండ్ చెప్పాడు అలారం పెట్టుకోకూడదు అలారం పెట్టుకుంటే మనం డిస్టర్బ్ అవుతాము ఇంకా అక్కడ ఈ చెప్పే ప్రాసెస్ వర్కౌట్ కాదు. అలారం లేకుండా ఉంటే అది ఎప్పుడు స్వయం సిద్ధంగా దానితో లేస్తూ ఉంటుందో అప్పుడు నువ్వు కానీ దాన్ని పట్టుకోగలుగుతావు. అలారం పెట్టుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలోకి అది తీసుకొచ్చేస్తున్న అలారం మనకు అలారం లేకుండానే లేవాలి అని చెప్పి ఒక స్నేహితుడు సూచన. సరే అది ఇక్కడ ఏమిటంటే పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది. ఆలోచన వచ్చింది ఆలోచన కూడా ముగిసిపోతుంది. శరీరం ధరించిన వాడు శరీరం రాలిపోతుంది. అలాగే ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది అంటున్నారు. ఆ రకమైనటువంటిది అహంకారం. అది లేస్తూ ఉంటుంది పడిపోతూ ఉంటుంది. పడిపోకుండా ఉన్నది ఏదైతే ఉందో అది ఎప్పుడూ పడిపోకుండానే ఉన్నది. అది ఉన్నది కానీ కొత్తగా పుట్టింది కాదు పోయేది కాదు వచ్చేది కాదు. దానికి పుట్టుకే లేనప్పుడు దానికి చావు అనేది ఎక్కడ డిసైడ్ చేస్తాం కనుక దానికి చావు పుట్టుకలు 2 లేవు. ఇప్పుడు కూడా మనం కూడా పుట్టాము అని అనుకుంటున్నాం కాబట్టి ఈ ద్వైతంలో ఈ శరీరం చూసి ఇదే పుట్టుకే మన పుట్టుక అనుకుంటున్నాం కాబట్టి నేను కూడా పోతాను ఆ మాట రాగానే భయం. అమ్మో ఇదంతా ఇల్లు అట్లా పోతే అట్లాగా వాళ్ళు కనపడరు వీళ్ళు కనపడరు అంటే పోయిన వాడికి ఏ బాధ లేదు ఉన్నవాడికే బాధ. ఎంచేతంటే వాళ్ళతో అటాచ్మెంట్ ఉండటం వల్ల మళ్ళీ కనపడ్డేమో అని. పోయిన వాడికి ఇంకేం లేదు శుభ్రం అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు హ్యాపీగా. ఎంచేతంటే కొత్త చొక్కా దొరుకుతున్నాడు ఇప్పుడు బాధపడ్డు పాత చొక్కా చూసి బాధపడతాడు. పోతే పోయిందని చెప్పి వాడు వస్తాడు స్టీల్ సామానుకో లేకపోతే ప్లాస్టిక్ సామానుకో ఇచ్చేస్తాడు వెళ్ళిపోతాడు. వీడు కూడా అంతే. విస్తరాకు భోజనం చేసిన తర్వాత దాంతో పని ఉందండి. వెండి పళ్ళని అయితే కడిగి లోపల పెట్టుకుంటాం కానీ విస్తరాకైతే తినేసిన తర్వాత ఆదలు వాడేస్తాడు చెత్తకుప్ప మీద. ఈ శరీరం కూడా జ్ఞానం అంత తేలిగా వదిలేస్తాట. అలాగే ఇంకో మాట కూడా చెప్పారు
ఒక కూలీ వాడు భుజానం మోస్తున్నటువంటి 20 కేజీల బస్తాను 50 కేజీల బస్తాను ఎంత తొందరగా డెస్టినేషన్ లో దాన్ని వదిలి వారేసి ఆ ఇచ్చిన జీతం ఏదో కూలీలు తీసేసుకుని ఎలా దులుపు వెళ్ళిపోదాం అనుకుంటాడు. జ్ఞాని కూడా ఈ శరీరాన్ని వచ్చినంత తొందరగా ఎలా ముగించుకుని వెళ్ళిపోదామా అనుకుంటాడట. అలా వెళ్ళిపోయిన వాళ్ళే ఆదిశంకర్లు, జీసస్ క్రీస్తు కావచ్చు, లేదా స్వామి వివేకానంద కావచ్చు, వాళ్ళంతా కూడా ఎక్కువ కాలం ఉండాల. కురుక్షేత్ర సంగ్రామం దగ్గర మాట తీసుకొచ్చారు కాబట్టి అందులో అభిమన్యుడు కూడా ఆ పైనుంచి అందరూ డివైన్ ప్లాన్ లో అందరూ ఎవరెవరు ఏ పనులు చేయాలి పైన ప్రణాళిక వేసుకుని దిగారు. కృష్ణుడు ఏం పని చేయాలి, అర్జునుడు ఏం పని చేయాలి, భీముడు ఏం పని చేయాలి, అలాగే దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు అందరూ కూడా వారి వారి అంశంతో అందరూ కూడా వచ్చిన వాళ్ళే. అలా వచ్చినప్పుడు అభిమన్యుడు కూడా నేను మీలాగా ఎక్కువ కాలం నేను చాలా తొందరగా చేయాలన్నట్టు అందుకని తొందరగా వెళ్ళిపోయాడు ఆయన. ఇట్లా ప్రతిదానికి ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది, లేకుండా ఇది జరగదు. ఇవాళ మనం ఇలా మాట్లాడుకుంటుంటే దీనికి కూడా కార్యకారణ సంబంధం ఎప్పుడో ఎక్కడో ఏదో బీజం ఉంది, అది ఇలా నడుస్తోంది ఇవాళ ఇక్కడ. అలాగే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడన్నా, ఒక విషయం చెప్పారన్నా, ఒక విషయం మనం నేర్చుకుంటున్నామన్నా ఆ పూట ఆ యోగం అదృష్టం ఉండబట్టే ఒక మధురాన్నం కనుక ఒక పాయసం ఎలా తింటాము, మృష్టాన్న భోజనం ఎలా తింటాము, ఎవరైనా ఇంటికి వచ్చి పరీక్ష వేసాయం అమ్మాయి పెట్టి గురిందని స్వీట్ బాక్స్ పట్టుకొచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. ఈ మాటలు వినటానికి కూడా పుణ్యం చేసుకోవాలి. ఆ పుణ్యం చేసుకుంటే ఆ పూట అబ్బా భలే విలువైన సమాచారం దొరికింది, ఇన్నాళ్ళు బట్టి నాకు ఈ పాయింట్ పట్టుకోలేకపోయాను, దొరకలేదు, ఇన్నాళ్ళకి దొరికింది కదా అని చెప్పి సంతోషం వేస్తున్నాం ఒక్కొక్కసారి వింటుంటే ప్రవచనాల్లో. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఆ యోగం ఉన్నప్పుడు తప్పకుండా ఈ అణిగిపోవాల్సిన అడిగిపోతుంది, ఎప్పుడు అణిగి మణిగి ఉండేది అది అలాగే ఉంటుంది. ఆ విషయం మనకి బోధపడుతూ తెలుస్తుంది, చెప్పుకున్నంత తేలికగానే అర్థమైపోతుంది కూడా. ఎంచేదంటే వినగా వినగా తెలియదు, అది కొత్తగా వచ్చేది కాదు, ఎంతటి వాళ్ళకైనా అది రోకంట పాటల్లో వస్తున్నట్టు కొత్తగా నేర్చుకునేది ఉండదు. మనకి ఆ భావంతో అనుభూతి చెందుతున్నామా లేదా అని ఒకటే తప్ప మాటలు అప్పచెప్పడం అనేది పుస్తకంలో జరిగినట్టు గ్రామఫోన్ రికార్డు జరిగినట్టు అప్పచెప్పడం చాలా ఈజీగా అప్పచెప్పేస్తాం. అది కూడా ఎంత గొప్పగా అంటే చాలా మంచిగా రాగయుక్తంగా మంచిగా పద్యాల పాటలు పాడి రకరకాల ఉదాహరణలు చెప్పి ఉపమానాలు చెప్పి అవతల ఉక్కిరి బిక్కిరి చేసేస్తాం. నిజానికి లోపలికి ఆ మార్పు అంతా జరిగిందా లేదా, అనుభూతి చెందుతున్నాడా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే ఒక జ్ఞానిగా అయ్యాడా లేదా అని ఒక స్థాయికి రీచ్ అయ్యాడా లేదా ఇండివిజువల్ గా అసెస్ చేసుకోవాలంటే దానికి ఎవరు కొలవలేరు. ఎవరు సమక్షంలో అయితే నీ యొక్క కష్టాలు సుఖాలు బాధలు అన్ని మర్చిపోయి హృదయం ప్రశాంతత పొందుతుందో, స్వాంతన పొందుతుందో అక్కడ ఆయన సరైనటువంటి వ్యక్తి అని చెప్పి మనం గుర్తించవచ్చు అని ఒక చిన్న ఇండికేషన్. అలాగే భగవాన్ విషయంలో చెబుతూ ఉంటారు, ఇది రెండు పరస్పరంగా విరోధులైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో అవి అన్యోన్య స్నేహంతో, ప్రేమతో, వాత్సల్యంతో జీవనం సాగిస్తూ ఉంటాయి. ఒక పాము ముంగిసా కానివచ్చు, అలాగే ఒక నెమలి పాము కావచ్చు, అలా జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అవి ఎక్కడైతే జరిగాయో, ఎప్పుడైతే వాళ్ళ ముఖంలో చిరునవ్వు తప్ప కోపం అన్నది కనపడదో, అలాగే విసుగు అన్నది ఏమి ఉండదో, పట్టుదలగా ఏ పనులు అయితే జరిగాయో ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తింపు ఎదిగినట్టు. సో ఇది ఎవరికి వాళ్ళు నాకు నేను ఊరికి ఇవన్నీ చెప్తున్నాను, ఇవన్నీ నేను పాటించగలుగుతున్నానా, నిజంగా నేను దాంట్లో అచీవ్ అయ్యానా అని టెస్ట్ చేసుకోవాలంటే ప్రతి చిన్నదానికి కోపం వచ్చింది అనుకోండి, నేను ఇంకా మెట్లు ఎక్కనంటే మొదటి మెట్లో ఉన్నట్టే లెక్క. అట్లాగే ఇంకా మిగతా విషయాలు చూసిందల్లా కావాలనుకోవటం, ఇంకా కావాలనుకోవటం, ఇంకా తినాలి, ఇంకా సంపాదించాలి, లేకపోతే ఇంకా ఏదో అనుభవించాలి. ఏ అని చెప్పిన ఒక మహారాజు ఉన్నాడు, ఆయన వాళ్ళ కొడుకు చిన్న కొడుకు ఎవరో ఉంటే పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోవాలా, చిన్న కొడుకు వృద్ధాప్యం ఆయన దగ్గర నుంచి తీసుకుని కొంతకాలం అనుభవించి ఆ చివరికి మళ్ళీ వృద్ధాప్యాన్ని మళ్ళీ ఆ కొడుకు ఇచ్చేస్తారు. కథ అందరూ విన్నదే, కచుడు దేవయ అని అక్కడ ఏదో వస్తుంది. అట్లాగే ప్రతివాడికి ఒకసారి ఆ సుఖాలకి అలవాటు పడిన తర్వాత తేలిగ్గా ప్రాణం అసలు తేలిగ్గా వెనకడుగు వేయదు, వెనక్కి మరలదు. అందుకనే మొదట్లోనే మంచేది చెడేది చిన్ననాడే అంటే ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు ఆ వయసులోనే తెలుసుకుని వాళ్ళు దాని ట్రాప్ లో పడకుండా ఎలా అయితే జాగ్రత్త పడ్డారో, పుట్టుకతోనే చక్కటి ఉన్నతమైనటువంటి నిత్యంలోకి మంచి లక్ష్యాన్ని ఛేదించి సాధించుకున్నారు. ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచే ఇవి అలవాటు అవ్వాలి, వాళ్ళకి చెప్పాలి, తెలుసుకోవాలి, చిన్న చిన్నగానే మెల్లగా తర్వాత పెరుగుతాయి. వాడు ఒక్కసారి రాకపోవచ్చు. ఒక్కోసారి కొంతమంది మహానుభావులు ఉంటారు జీవిత చర్మాంకంలో. మన ఎవరు ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయినట్టు, ఇంకో కేఎఫ్సి ఓనర్ ఎవరు ఒక ఆయన బిజినెస్ లో 70 ఏళ్ల వయసులో ఆయన వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అయినట్టు ఇంటర్నేషనల్ గా. అలా ఒక్కొక్కరికి జీవిత చర్మాంకం. మన దగ్గర భగవాన్ భక్తుల్లో కూడా చూసినట్టయితే గుడిపాటి వెంకటచలం గారు పేరు వినే ఉంటారు అందరూ. మంచి స్త్రీ బాధ రచయిత, ఆయన సెన్సేషనల్ రైటర్, నాస్తికుడు.
అటువంటి వాడు నాస్తికుడు. ఉన్నట్టుండి బుర్ర తిరిగి నాకు చివరిలో వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే గడిపేసి అక్కడే అటు నుంచి ఉండిపోయాడు. అటే వెళ్ళిపోయాడు పైకి. ఉమ్, అలాగా ఉంటాయి. ఉమ్, కొంతమందికి ఏంటంటే అది చిన్నప్పటి నుంచి ఉంటుంది, వారిని వదిలిపెట్టి ఉండదు కానీ చిన్నప్పటి నుంచి అదొక అదృష్టం. అంటే పూర్వజన్మలో ఇటువంటి వాసనలు సంస్కారాలు ఉన్నవాడు భ్రష్టుడైన యోగి ఆ, ఎలాంటి జీవితం గడుస్తాడు, ఏ జన్మ వస్తుంది అని చెప్పని భగవద్గీతలో అడిగినప్పుడు కృష్ణుడు చెప్తాడన్నమాట. ఉమ్, సుచీనాం శ్రీమతే గేహే నష్టవిజాయిత అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. ఉమ్, అక్కడ ఆ శ్లోకంలో చెప్పినట్టు వాళ్ళు మంచి కుటుంబంలో మంచి ఆచార వ్యవహారాలు, మంచి సంస్కారాలు, జ్ఞానవంతుడైన చోట పుడతాడు అని. కారణం ఏమిటంటే ఆయనకి అక్కడి నుంచి ఎలివేషన్ కావాలి, ఉమ్, మళ్ళీ మొదటి నుంచి వెళ్ళక్కర్లేదు. ఉమ్, లేదా అనవసరంగా లోతైన కుటుంబం అనుకోండి, హ్యాపీగా కృష్ణమూర్తి కడుపు శ్రీ కృష్ణారామ అనుకుంటూ ఉంటాడు. నిజంగా ఇంకోటికి అయితే అదే సంపన్న కుటుంబంలో పుడితే వాడు కృష్ణారామ అనుకోడు, లెక్కలు చూసుకోవటం, ట్యాక్సులు కట్టడం, ట్యాక్స్ కట్టడం ఇదే సరిపోతుంది. ఇంకా ఉమ్, వ్యాపారం ఎలా పెంచాలి అని. ఉమ్, ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళు ఏదో పుణ్యం చేస్తూనే ఉంటారు, మంచి కుటుంబంలో డబ్బులు అవి ఆస్తులతో పుట్టారు, కానీ అక్కడి నుంచి చాలేదు బాగానే వచ్చింది అని చెప్పి అక్కడ వదిలిపెట్టేసి ఓ సరైన ఆలోచనకు పోట్ల కొద్ది మంది ఉంటారు, అంతమంది ఉండేవాళ్ళు. అలా వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి అక్కడ సంస్కారం. చేరుతారు, చేరింది వచ్చిందని మర్చిపోతారు. అదే వచ్చిన గొడవ ఏంటంటే తను తాను మర్చిపోవడం వల్ల వస్తుంది ఈ ప్రాబ్లం అంతా. ఉమ్, ఉమ్, నేను ఎందుకోసం వచ్చాను, నేను చేయాల్సిన పని ఏమిటి. ఉమ్, ఇది గురుముఖ సహానం. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా, ఇంటి గురువు అంటే ఇవాళ మనం చెప్పినట్టు ఇక్కడ కూర్చున్న ప్రసంగాల్లో మాట్లాడుకునేట్టే కదా గురువు అంటే. ప్రతి ఇంటికి ఓ పురోహితుడు, ఓ బ్రహ్మగారు అని చెప్పి ఉంటాడు, మంచి చెడు చెప్పేవాడు. ఈ పని చేయాలి, ఈ టైంలో చేయాలి, పిల్లవాడికి వయసు వచ్చింది ఉపనయనం చేయాలి, అమ్మాయికి వయసు వచ్చింది పెళ్లి చేయాలి అని చెప్పి ఆ ఇంటి పురోహితుడు వచ్చి ఆ కుటుంబ యజమానురాన్ని హెచ్చరిక చేస్తాడు. టైం ఉమ్, అయింది పదండి మనం చూద్దాం వెళ్దాం అని చెప్పి. పాత రోజుల్లో అలాగ ఉండేవాళ్ళు. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయడానికి వాళ్ళ ఇంటికి వచ్చి మరి ప్రోత్సాహం చేసేవాళ్ళు. అందుకనే వాళ్ళ పేరు పురోహితుడు, ఉమ్, పురం యొక్క హితం కోరేవాడు. ఉమ్, అలా వచ్చి చెప్తాడు. వాళ్ళందరూ గురువులే, ప్రతి ఒక్కళ్ళకి ఉంటారు, గురువులు లేకుండా పోలేదు. ఎప్పుడు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు లేడు, ఆచరించేవాళ్ళు లేడు. దానివల్ల నష్టపోతోంది సమాజం. దాంట్లోంచి బయటపడటానికే ఎందరో మహాపురుషులు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు సైలెంట్ గా. అదే అడుగుతారు, అక్కడ ఏదో జరుగుతోంది పాకిస్తాన్ లో గొడవలు, ఇక్కడ ఏదో చైనా వాడుస్తున్నాడు, ఏం చేస్తున్నారు మీరంతా, నిద్రపోతున్నారా అని చెప్పిన ఆవేశంగా కొంతమంది వచ్చి భగవాన్ అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అలాగే వేరే పీఠాపతుల్ని, స్వామీజీని, సిద్ధపురుషుల్ని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఉంటే ఇదంతా వాళ్ళకి ఏమిటంటే ఒక కళ సంబంధం. మనం చెప్పేదే వాళ్ళు ఈ ఉమ్, కళలో ఉన్న దానికి ఏమంటారు, కళలోనే పోతుంటారు, వస్తుంటారు, పోతూ ఉంటారు. గెలిపోవటంలో కూడా అంతే. మనం నిద్రలో కూడా ఎన్నో చూస్తూ ఉంటాం. ఉమ్, రోజు మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో జరగవు. అప్పుడు కూడా గెలిపోవటం ఉంది. ఇందాక మేడం చెప్పినట్టు లోపలే ఉంది ఈ కురుక్షేత్రం. అవును. ఇక్కడే జరుగుతున్నాయి మంచికి చెడుకి పోరాటం. రోజు అందులోంచి కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లే, కొన్ని అణిగిపోతున్నాయి. సో ఉమ్, ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ధృతరాష్ట్రుడు లాగా ఉంటామా, అర్జునుడి లాగా ఉంటామా, ధర్మరాజు లాగా ఉంటామా, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క రకం. సంజయుడి లాగా ఉండి ఉమ్, అదొక గొప్ప అదృష్టం, భగవానుడి యొక్క వాక్యాలను విని ఉమ్, ధృతరాష్ట్రుడు చెప్పడం భగవద్గీతలో. ఉమ్, సో ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, నేను నిమిత్త మాత్రుణ్ణి. తర్వాత ఈ ఇంత పొద్దున చెప్పుకున్నాగా, నిద్ర లేస్తున్న అహంకారంతో మొదలవుతుంది. నేను ఫలానా, అలాగే నేనే చేస్తున్నాను, నేను కాదు ఎవరు చేయలేరు, నేను తప్ప ఎవరు చేస్తారు, ఈ వంట ఎవరు చేస్తారు, ఈ ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు, ఈ వ్యవసాయం ఎవరు చేస్తారు, వ్యాపారం ఎవరు చూస్తారు, ఇవన్నీ నువ్వు కాదు చూసేది, ఆ పైవాడు లోపల ఉన్నవాడే అన్ని చేస్తుంటాడు అని చెప్పనే చెప్పాడు ఈ గీతలో. అందరిలోనూ కూడా నేను ప్రాణవాయువుగా ఉన్నాను, బీజ రూపంలో ఉన్నాను అని చెప్పాడు. ఇంకా డౌట్ ఎందుకు, ఆయన ఎక్కడ ఉన్నాడని. లోపల ఉండగా మనం తప్పుడు పనులు చేయగలమా, ఆలోచించగలమా, చేయలేమో, ఆలోచించలేం. కానీ వాడిని జోగొట్టి అక్కడ లేడు అనుకుని చెప్పని మనం మన పనులు మనం చక్కగా యథేచ్ఛగా చేయకూడని పనులన్నీ చేసేస్తున్నాం. చివరికేమో ఏదో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఆయన క్షమించాలని, చివరిలో క్షమాపణని, శరణాగతిని రకరకాలు చెప్పి అక్కడ ఏదో గుడ్డు కట్టిస్తే అక్కడ ఏదో చెరువులు తవ్విస్తా అని చెప్పని బయలుదేరుతున్నారు. సరే ఏం జరిగితే అది జరుగుతుంది, జరగాల్సిందేదో ఆ యొక్క ఉచితర శక్తి యొక్క అనుగ్రహం మేరకు జరుగుతూ ఉంటాయి. మన రవి గారు కూడా వచ్చారు, మిగతా అది ఆయన పూర్తి చేస్తారు. సంతోషం. థ్యాంక్ యూ సార్. అదే ఈ రోజు కొంచెం లేట్ గా రావాల్సి వచ్చింది. ఆల్రెడీ ఏం పర్వాలేదు. అదే అంటే ఇక్కడ ఇందాక గురువు అనుగ్రహం అని చెప్తున్నట్టు శ్రీనివాసరావు గారు, అదే అంటే భగవాన్ కూడా అంటారు, అనుగ్రహం అన్నా, గురువు అన్నా, ఆత్మ అన్నా అంతా ఒకటే. సో ఒక చోట అంటారు అనమాట, ఒక భక్తుడు అడుగుతాడు, నేను మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా మనస్సు పటిష్టం అవ్వాలి, నీ వైపు నుండి కూడా ప్రతిస్పందన రావాలి,
నేను బలహీనుడనని నా ప్రయత్నాలకే నన్ను విడవకూడదు అంటారు. అంటే భగవాన్ అంటారు, అనుగ్రహమే ఆత్మ. నీవు భగవాన్ని జ్ఞాపకం తెచ్చుకోవటం కూడా ఆత్మ యొక్క ప్రేరణ వల్లనే. అనుగ్రహం ఎప్పుడూ లేదా? అనుగ్రహము నీలో పనిచేయనంటూ క్షణమంటూ ఉందా? నీ జ్ఞాపకమే అనుగ్రహానికి మొదటి మెట్టు. అదే ప్రతిస్పందన, అదే ప్రేరణ, అదే ఆత్మ, అదే అనుగ్రహం. నీవు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటాడనమాట భక్తుడితో. కాబట్టి ఇక్కడ మనందరిలోనూ ఆ అనుగ్రహము పనిచేయనట్టు వేడే లేదు అన్నారు. ఆ! అది అది పనిచేస్తుంది. అదే మనం ఇంతకుముందు చెప్పినట్టు నిజంగా శిష్యుడు పని చేయటం కాదు, గురువు నిత్యం పనిచేస్తూ ఉన్నాడు శిష్యుడి కోసం. శిష్యుడి యొక్క అభివృద్ధి కోసం. ఆ! కాబట్టి అంటే ఆ గురువన్నా ఇక్కడ భౌతిక గురువు కాదు కాబట్టి లోపల ఆత్మే అందరినీ ఆ ప్రేరణ ఇస్తూ మనల్ని అందరినీ అందిపుచ్చుకుంటూ ఎప్పుడు ఏ టైంలో ఎలా జరగాలి, ఏ టైంలో ఈ వికాసం జరగాలి అనేది కూడా అదే నిర్ణయించుకుంటుంది. ప్రేరణ అదే ఇస్తూ ఉంటుంది. అంటే మనం ఏదో అనుకుంటాము. అరే! మనకేమి లోపల అది అంటే ఎక్కడ రాలేకపోతున్నామో, లేకపోతే సైలెన్స్ జోన్‌కి రాలేకపోతున్నామో, క్వైట్ మైండ్‌ని అలవాటు చేసుకోలేకపోతున్నామో, కొంత ప్రాపంచిక విషయాలు డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇవన్నీ మనం ఏదో అనుకుంటూ ఉంటాం. నిజానికి భగవంతుని ప్రేరణ ఎలా ఉంటుందంటే అది నీకెప్పుడు సరైన సరియైన వేళ సరియైన మోతాదులో అంటారు. అంటే ఏ టైంలో నీకు ఎక్కడ ఎంత కావాలో అంతే ఇస్తూ నిన్ను ఆ నడవడిక ఆ సరైన దారిలో నిన్ను నడిపిస్తూ నీలో కొంత కొంత ఒక్కసారిగా నువ్వు ఇప్పుడు దాన్నేమంటారు పిడుగు పడినట్టుంటే మనం తట్టుకోగలమా? అంత జ్ఞానం యొక్క ఇది ముందు కొంత మనస్సు శుద్ధ సత్వమై అంటారు గదా! సో, ఆహ్, అందుకనే కొంత మనకి ఆ శిక్షణ, ఇదంతా మనకి శిక్షణే. ఈ సత్సంగం అనేది మనకి ఆ లోపల మనస్సుకి శిక్షణ ఇస్తున్నారు. అంటే ప్రాపంచిక విషయాలతో సంబంధం నెమ్మదిగా తెగతెంపులు చేసుకునేలాగా ఒక్కొక్క మెట్టు అయి మనకి అందిపుచ్చుకునేలాగా చేస్తూ, మనలో ఆ దోషాల్ని మనకి తెలీదు. ఇప్పుడు భగవాన్ అంటారు ఒక చోట, అరే! నాకు తెలియకుండానే నా అంటే నా దేహంలో నొప్పి కలగకుండానే నా నాకు నాకు తెలియకుండానే అంటే రెండో వాడికి తెలియకుండానే నాలో ఉన్న దేహాత్మ బుద్ధిని నశింపజేశావు గదా! ఓ అరుణాచల అంటారు. ఆ! అంటే అంటే అసలు తను చేస్తున్నట్టు కూడా తెలీదు జీవుడికి. గురువు లోపల అది చాలా సైలెంట్‌గా జరిగిపోతూ ఉంటుంది. మనం ఏదో అనుకుంటాం. అయ్యో! మనం ఏం చేయలేకపోతున్నాము. ఎలా అని మదన పడుతూ ఉంటారు ఈ జీవుడు, ఈ మనుషులందరూ. నిజానికి అది చాలా సైలెంట్‌గా రెండవ వాడికి కూడా తెలియకుండా అంటే గురువు ఎంతటి గొప్పవాడంటే తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం లేదు రెండో వాడికి. ఇక్కడ జీవుడికి అన్నిటికి చాటుకోవాలి. ఒక రూ. 10 ఇస్తే ఎంతో గొప్ప చెప్పుకోవాలి. లేదంటే ఇంటికొచ్చిన వాళ్ళకి ఏదైనా కొంత మర్యాద చేశామంటే, "ఓహ్! ఇంత చేశావు, అంత చేశావు" అని చెప్పుకుంటూ ఉంటాం. అదంతా అంటే గొప్పలు పోతూ ఉంటాడు. ఓ రూ. 100 దానం ఇస్తే రిసిప్ట్ అడుగుతూ ఉంటాడు. అంటే ఏంటో అంటే కొంత దాన్ని చూపించుకుంటానికి నేను చేశాను. అంటే కొంత గొప్ప చూపించుకుంటానికి. ఇవన్నీ జీవుడి లక్షణాలు. మనసుకు సంబంధించినవి. కానీ గురువు లక్షణాలు అట్లా ఉండవు. అంటే రెండో కంటికి కూడా తెలియకుండా తను చేసేది గుట్టు చప్పుడు కాకుండా చేస్తాడనమాట గురువు. అందుకే అంటారు భగవాన్, "గుట్టు చప్పుడు కాకుండా నాలో గుట్టలుగా పేరుకుపోయున్న సంస్కారాలను నశింపజేసావు గదయ్యా! ఓ అరుణాచల" అంటారు. అంటే గుట్టు చప్పుడు కాకుండా గుట్టలుగా పేరుకుపోయి ఉన్న మనలో ఉన్న ఆ యొక్క వాసనలు, దోషాలు, ఆ కోరికలు మనకి ఏవైతే అడ్డుగా బలీయంగా మనకేవైతే అడ్డుగా ఉన్నాయో అవన్నీ అసలు మనకి తెలీదు గురువు చేస్తున్నట్టు కూడా. అంతా చక్కగా జరిగిపోతూ ఉంటుంది. మరి ఇదంతా మనకి ఈ ఇదంతా ఎందుకు అలవాటు చేస్తున్నారంటే నెమ్మదిగా ఒక అదే సత్సంగం అంటే ఏం లేదు. ఆ ప్రపంచంతో సంబంధం తెంచుకుంటూ నీలో ప్రయాణానికి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. అందుకే గురువు యొక్క ప్రేరణ, అనుగ్రహం అత్యంత బలీయమైనది అంటారు. అంటే ఎలా అంటే ప్రవాహంలో ఎన్నో రాళ్ళు, దుంగలు మనకి ఒక పెద్ద తుఫాను ప్రవాహం వచ్చిందనుకో మనం చూస్తూనే ఉంటాం. చాలా అటు పక్క హిమాలయాల వైపు గాని, లేతే అటు
చాదరగాం వాటి చాదరగాం యాత్ర వైపు వెళ్తుంటారు కదా, అటు పక్క చూస్తుంటారు కొండ చెవి విరిగి పడుతూ ఒక తుఫాను వచ్చి బీభత్సం సృష్టించి మొత్తం కొట్టుకుపోతాయి. అంటే ఆ ప్రవాహంలో రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు, అన్ని కొట్టుకుపోతాయి అనమాట. అలా గురువు యొక్క కటాక్ష వీక్షణాల్లో మనలో ఆ రాళ్ళు, దొంగలు, కొండలు ఎట్టయితే కొట్టుకుపోయాయో, ఈ మనలో ఉన్న దోషాలు కూడా అలా కొట్టుకుపోతాయి అంటాడు భగవాన్ రమణుల వారు. అంటే ఆ అనుగ్రహం అత్యంత బలీయంగా ఉంటుంది గురువు యొక్క ఆ కటాక్షం అనేది. అందుకనే ఒక్కసారి గురు ఆ పులి నోట్లో పడ్డ మాంసం ముద్దలాగా అది అలా ఉంటుంది. ఒక్కసారి ఆ మాంసం ముద్ద పడితే మరి అది బయటికి వస్తుంది. ఆ పులి నోట్లో పడ్డ మాంసం ముద్ద మింగేసుకుంటుంది, ఇంకా రాదు బయటికి. అట్లానే గురువు యొక్క కన్నుల్లో పన్నవాడు ఆ నీ జీవభావాన్ని మింగేసుకుంటాడు. ఎందుకంటే బయట గురువు లోపలికి తోస్తే లోపల గురువు నిన్ను మింగేసుకుంటాడు అంటాడు. మింగేయటం అంటే ఇక్కడ నీ యొక్క జీవభావాన్ని నశింపచేస్తాడు గురువు. అంత అందుకని గురువు చేసేది తెలియదు అసలు. అంటే ఇక్కడ గురువు అంటే భౌతికం కాదు, మనం చెప్పుకునే గురువు అంటే ఇక్కడ భౌతికం గురించి మాట్లాడుకోవట్లా. ఒక కళ్ళు, ముక్కు, నోరు ఉన్న ఒక భౌతికంగా గురించి మాట్లాడట్లా. గురువు అంటేనే దాంట్లో గుణరహితుడు, రూపరహితుడు అయిన వాడే గురువు. ఎవరు మరి? ఆత్మే. మన అందరిలోనూ ఆత్మగా గురువు ఉంది. ఆ ఆత్మే మనకి ప్రేరణ ఇస్తూ మనకి ఇంత చేస్తూ ఉంది. అంటే అది అసలు మనము దాన్ని మనము కనీసము ఏదన్నా ఊహించగలం, కానీ ఆత్మను మనం ఊహించలేము. అంటే అది చేసే ఆ ఆ యొక్క దాన్ని ఏమంటారు, దోషాలని కానీ ఆ లోపల ఉన్న కోరికల్ని మనకి ఏవైతే అడ్డుగా బలీయంగా జన్మ జన్మల నుంచి పేరుకుపోయి ఉన్న ఆ సంస్కారాలు మనకి ఏవైతే ఈ ఇటు అడ్డంగా ఉన్నాయో, ఒక కాలుతో తన్నినట్టుగా మొత్తం, అంటే ఆ ఒక్కొక్కటి తొలగించుకుంటూ నీకు తెలియకుండానే చివరికి నీకు దేహాత్మ బుద్ధిని నశింపజేస్తాడు. అంటే దేహానికి నొప్పి కలగకుండానే దేహం ఉంటుంది, ఏమాత్రం నొప్పి ఉండదు. కానీ దేహాత్మ బుద్ధి నశిస్తుంది. చూసారు ఎంత ఎంత గొప్పది అది. అంతటి సమర్థుడు గురువు అంటాడు. అందుకనే సమర్థుడు అంటే ఇక్కడ అసలు సమర్థుడు అనేవాడు ఎవడంటే కేవలం గురువుకు చెందినంతే సమర్థత అనేది. అందుకే దక్షిణామూర్తి అంటే అక్కడ సమర్థ సమర్థుడు అని అర్థం కూడా వస్తుంది అనమాట. అంటే దేనిక సమర్థత అంటే మనల్ని మామూలుగా ఎవరైనా దేనికైనా సమర్థ ఉంటుంది, దయా దాక్షిణ్యం ఉంటుంది, దయ ఉంటుంది. కానీ అంటే ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మనం చూస్తాం, దయ ఉంటుంది, కానీ దాక్షిణ్యం ఉండదు. అంటే వెళ్ళి పట్టుకొని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ ఇవన్నీ. కానీ గురువు దక్షత దక్షిణామూర్తిలో దక్షత అంటే గురువు లక్షణం అదనమాట. ఆత్మకైనా అది ఉంటుంది, దయ ఉంటుంది, దక్షత ఉంటుంది. దక్షత అంటే సమర్థత. ఏంటా సమర్థత? నిన్ను జనన మరణ చక్రాల్లో నుంచి మళ్ళీ పుట్టకుండా చేసే సమర్థత కేవలము గురువుకి మాత్రమే, ఆత్మకి మాత్రమే ఉందన్నమాట. అటువంటి ఆత్మని మనము స్మరించుకుంటూ మనము చేసుకుంటా ఉంటే మనము అది అంతా అదే అంటారు, ఏనాటి ఏ పాటి పుణ్యము చేయించినావో అంటాం. అంటే అది మన చేత ఏదో జన్మలో పుణ్యం చేయించి మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది. మనం చేయలే పుణ్యము. గురువు మన చేత కొంత